AF न्यूज उर्दू में खैर मकदम है आज की खबरें। कांग्रेस पार्टी की जानिब से निर्मला जग्गा रेड्डी चेयरमैन TGICC कॉरपोरेशन की क़यादत में मार्केट कमेटी चेयरमैन व वाइस चेयरमैन और डायरेक्टर्स की हल्फ बर्दारी तकारीब मुनक्किद हुई। इस मौके पर रामचंद्र राठौड़ ने मार्केट कमेटी चेयरमैन की हैसियत से हल्फ लिया और वाइस मार्केट कमेटी चेयरमैन की हैसियत से B अशोक रेड्डी ने हल्फ लिया। मार्केट कमेटी डायरेक्टर की हैसियत से सैयद मोइज और दीगर ने हल्फ लिया। इस मौके पर तोपाजी अनंत किशन, चेयरमैन बल्दिया विजय लक्ष्मी, हाफिज शेख शफी रुकने बल्दिया, अमीर बेग, हाजी बारी बावजिर, रहमत परवेज के अलावा दीगर मौजूद थे। ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఆశీర్వదిస్తూ పార్టీ కోసం మరి ఇన్ని రోజులు పనిచేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ పదవులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సభ అధ్యక్షులు అంజనేయులు గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్కి, పట్టణ ప్రెసిడెంట్కి, మండల ప్రెసిడెంట్కి, పూర్ణ సంతోష్ యువనాయకుడు వేదిక మీదకి రావాలి. కౌన్సిలర్ వేదిక మీదకి రావాలి. ఎంపీపీ మనోజగా ప్రతి ఒక్కరు కూడా శుభాభివందన తెలియజేసుకుంటూ ఈరోజు మార్కెట్ చైర్మన్ అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. ఈరోజు వైసే రాజు అన్న పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. మొన్ననే మనందరికీ తెలుసు, రుణమాఫీ చేస్తామన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మన 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట ప్రకారం 3 లక్షలు మరి చేయడానికి 1 లక్ష మాఫీ అయింది. అందరూ మాఫీ అయినా 1 లక్ష రూపాయలు అందరూ చేసినట్టని సంతోషంగా మరి ఈరోజు పార్టీ మాట ఏది ఇస్తుందో మాట తప్పకుండా చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకా ముందు కూడా చాలా 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిందో ఒకటి మరి చేసుకుంటూ వస్తుంది. మనం ఎలక్షన్ ముందు మనం కూడా ఇంటింటికి పోయి చెప్పిన 100 రోజులు అని చెప్పిన, కానీ ఎందుకు కాలేదో ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, మన నాయకులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు అప్పుడు ముప్పగా చేసింది కాబట్టి ఆలస్యం అవుతుంది. లేకపోతే మనకు సమకూర్చిన డబ్బు ఉంటుంటే ఇప్పటి వరకు అన్నీ కూడా గ్యారెంటీలన్నీ కూడా మరి ప్రజలకి అందించేవాళ్ళు. కొత్త సంసారంగా ఉంది కాబట్టి అది చదువుకుంటూ ఒకటి చేస్తున్నాం. మన ప్రజలు గట్టిగా చెప్పాలి, మా ప్రభుత్వం వచ్చిన 8 నెలలకే మరి ఇన్ని పథకాలు చేసింది ప్రజలందరికీ. వచ్చే స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కూడా కావచ్చు, కౌన్సిలర్ కావాలి, ఇంకా మన మున్సిపల్ చైర్మన్ కూడా సమయం ఆసక్తి ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న మన నాయకులు, మన కార్యకర్తలు ఆ పదవులు కూడా పొందాలని ఇవ్వాలి. కొంతమంది కూడా మార్కెట్ చైర్మన్ అవకాశం రాలేదు, కమిటీలో రాలేదు, కమిటీలో కూడా అవకాశం రాలేదు. అది లిమిట్గా ఉంటాయి కాబట్టి ఎంతమంది తీసుకోవాలి అంతమంది తీసుకుంటారు. అందరికీ ఇవ్వాలంటే కూడా కాదు, అది అదృష్టంగా ఉంటారు. నేను ఈరోజు పారిశ్రామిక ఇండస్ట్రీ పారిశ్రామిక చైర్మన్ అయినంటే నేను కూడా ఏ రోజు కలగలేదు, నేను ఎవరిని కూడా అడగలేదు. వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం కాబట్టి మరి ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో అనేది తెలియకుండానే ఇప్పుడు ఉండే అవకాశం అందరూ కూడా ఎవరు కూడా వేరేగా అందరూ భావించదు, మాకు రాలేదు కదా అని అనుకోవద్దు. మీకు కూడా వచ్చే సమయం వస్తుంది, ఆ సమయం కోసం మనం ఎదురు చూడాల్సి వస్తుంది.
కాబట్టి మీరు మనమందరం కూడా ప్రజల పక్షాన ఎట్లా కొట్లాడమో గవర్నమెంట్ తెచ్చుకున్నా ఇప్పుడు ప్రజల కోసం మనమందరం కూడా సంతోషంగా సుఖంగా ఉంచడానికి మరి ఈరోజు అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు. అధికారులు కూడా నేను చెప్పేది ఒకటే, ఏ ఆఫీసర్ అయినా కానీ నాకు సహకరించండి, ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి మమ్మల్ని కూడా మీరు కలుపుకొని పోవాలి, ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో వెళ్ళి మనందరికీ కూడా న్యాయం చేయాలి. మార్కెట్ కమిటీ అంటే మనందరికీ తెలుసు, తెల్లారితే ప్రతిదీ కూడా మార్కెట్ పోవాల్సిందే, కూరగాయల కాడి నుంచి కూడా మరి మార్కెట్ పోయి కొనాల్సిందే. అలాంటి సంస్థ ఇది, అందరికీ సమానమే. ప్రతిరోజు మనం తినాల్సిందే కదా, మార్కెట్ పోవాల్సిందే, ప్రతిదీ కొనాల్సిందే. కాబట్టి ప్రభుత్వం కూడా మద్దతుగా ఇస్తా అన్న మాట ప్రకారం మద్దతుగా ఇస్తుంది. మరి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా అవన్నీ కూడా రైతులకు అందే విధంగా వాళ్ళు ప్రమాణం చేసి ప్రతిదీ కూడా మేము న్యాయబద్ధంగా చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాము. అదేవిధంగా మరి రామచంద్ర నాయక్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మరి వ్యవసాయదారుల బాధలు తెలుసు, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి వస్తుంది అని కూడా మరి ఆయన అవగాహన ఉన్న మనిషి. రామచంద్ర నాయక్ ప్రజల్లో ఉండి మరి ఈ పదవిలో ఉంటుందంటే నిజంగా అది కూడా ఒక అదృష్టమే. ఎంతో మంది ఉన్నారు, ఎన్నో చేస్తున్న అదృష్టాన్ని మనం ఎప్పుడు కూడా కాదలేము. అలాగే అశోక్ రెడ్డి వైస్ చైర్మన్, ఆయన కూడా వ్యవసాయదారులు ఇంట్లో నుంచే మరి వచ్చిన నాయకుడు. మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉండి ఇప్పటి వరకు కూడా దేన్ని ఆశించకుండా ఈరోజు మరి జగన్ గ్రహించి అశోక్ రెడ్డి వాళ్ళ ఎవరికో ఒకరికి కమిటీ చేసిన కుటుంబ సభ్యుడు అశోక్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా కష్టపడ్డారు. ఏదో ఒక విధంగా జగ్గారెడ్డికి ఇది అయ్యేమో కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ స్టేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా